సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతోగానో దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంతో ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపును అందుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మృణాల్ తనలోని హావభావాలకు తిరిగే లేదు, తనలోని అందానికి కొదవలేదు, ఇక నటనలో నిజాయితీకి తగ్గేదే లేదు. ఇది మృణాల్ ఏర్పరచుకున్న సిగ్నేచర్. ఇక లేటెస్ట్ మృణాల్ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ స్పందన అంతా ఇంత కాదు, కానీ మృణాల్ పాత్ర గురించి అయితే మంచి మార్కులే పడుతున్నాయి. కానీ తన హ్యాట్రిక్ సక్సెస్ కు మాత్రం పెద్ద బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఈ సినిమాలో మృణాల్ చేసిన ఇందు రోల్ అందరికి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో నవ్వుతూ ఎంతో అందంగా స్క్రీన్ పై కనిపించిన మృణాల్ సెకండ్ హాఫ్ లో భావోద్వేదాలను కూడా పండించడంలో సక్సెస్ అయింది. ఇందు పాత్రకు మాత్రం 100కు 100 మార్కులు తెచ్చుకుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే డైరెక్టర్ పరశురామ్ రాసిన స్క్రిప్ట్ కు ఇందు పాత్రకు సరైన న్యాయం మాత్రం చేసింది. కానీ ఇక్కడ దర్శకుడు మృణాల్ రోల్ను కంప్లీట్ గా డెవలప్ చేసి ఉంటే మాత్రం సినిమా గురించి ఇంకా ఛానళ్లు మంచిగా మాట్లాడుకునేవాళ్ళు. మృణాల్ పాత్రకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉండటం కనిపించింది, కానీ దాన్ని ఎక్కువ వాడుకోలేదు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ స్టేటస్ ఎలా ఉన్నా మృణాల్కు వచ్చే నష్టమైతే లేదు. అందుకేనేమో మృణాల్ పై నెటిజన్స్ కూడా ఎటువంటి నెగిటివ్ ప్రచారం చేయటం లేదు. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండపై మాత్రం పూర్తి నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా విజయ్కి ఈసారి కూడా పెద్ద సక్సెస్ అందుకోలేదని మాత్రం నిజమని అర్థమవుతుంది.